బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా విజయవాడ వెళ్ళాము బై రోడ్ అనమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను. సో మీలో కూడా చాలామంది విజయవాడ వెళ్ళి ఉండొచ్చు, బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం విజయవాడని విజిట్ చేయడం. సో కార్ తీసుకొని మార్నింగ్ 5 o'clock'ే స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ నుంచి. అండ్ చూడండి పచ్చని పొలాలు, వ్యూస్ అయితే అద్దిరిపోయాయి. అసలు హైవే మీద అయితే జీరో ట్రాఫిక్, అసలు ట్రాఫిక్ లేదు. అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఆ కూల్ బ్రీజ్ తోటి ఆ సన్ రైజ్ చూసుకుంటూ ఆ మార్నింగ్ ఆ సన్ రైజ్ చూసి ఎన్ని రోజులైందో అనిపించింది అనమాట. ఇక్కడ ఉంటే ఆల్రెడీ ఇంట్లోనే సన్ రైజ్ అయిపోతుంది, సన్సెట్ అయిపోతుంది, మనం బయటకు వెళ్ళి చూడం కదా. సో చూసినప్పుడు చాలా బాగుంది. మధ్యలో అయితే ఒక టిఫిన్ బ్రేక్ తీసుకున్నాము. తర్వాత చూడండి మన టెంపుల్ అయితే వచ్చేసింది. అండ్ టెంపుల్లో పైకి అలౌ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అనమాట పార్కింగ్. సో కిందనే పార్క్ చేసుకోమన్నారు. అండ్ చూడండి కింద అయితే ఆల్మోస్ట్ అన్ని షాప్స్లలో అన్నీ దొరుకుతున్నాయి. కొబ్బరికాయలు ఏమైనా కావాలని ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ పైన అయితే నేను వీడియోస్ తీయలే, కొన్ని ఫొటోస్ తీసాను, ఆ క్లిప్పింగ్స్ మీకోసం పెట్టేస్తున్నాను. సో పైన టెంపుల్లో కృష్ణుడి బృందావనం టైప్లో సెట్ చేశారు. సో అది నాకు చాలా బాగా అనిపించి ఆ క్లిప్పింగ్ తీశాను మీకోసమని. అండ్ నెక్స్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయాము అమరావతి టెంపుల్కి. అప్పటికి ఆల్మోస్ట్ మాకు 12 అయింది. సో ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట అక్కడ విజయవాడ టెంపుల్లో. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా టెంపుల్ క్లోజ్ అయ్యే టైం వచ్చింది. సో ఈ గ్యాప్లో ఏం చేయాలి అనేసి అమరావతి టెంపుల్కి వెళ్ళాము. అమరావతికి ఇక్కడి నుంచి ఒక 1 hour దాకా పట్టింది. అండ్ మాకు రూట్ సరిగా తెలియకపోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ టైమే పట్టింది. సో వెళ్తూ ఉంటే మధ్యలో ఈ టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ షార్ట్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా వర్త్ విజిటింగ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అమరావతి గుడి అనమాట. ఈ షార్ట్ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అండ్ వస్తూ ఉంటే బిగ్గెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, అది కనిపించింది. అంటే చాలా దూరం నుంచి కనిపించింది, జూమ్ చేసి తీయడం వల్ల క్లారిటీ రాలేదు. అండ్ నైట్ లైటింగ్ తోటి ఒక సైడ్ దుర్గమ్మ గుడి, ఇంకో సైడ్ సన్సెట్. అస్సలు అయితే ఎంత బాగా అసలు అద్దిరిపోయిందనమాట. అది మాటలో చెప్పడానికి రాదు, అనుభవించాల్సిందే, అంత బాగుందనమాట. అండ్ వచ్చేసేటప్పుడు మేమైతే డిన్నర్ కూడా చేసేసాము. అక్కడ ఒక హోటల్ లోగిలి అని ఉంది అనమాట, కొత్తగా పెట్టారో ఏమో కానీ చాలా బాగుంది. అండ్ అది కూడా షార్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ మన ఛానల్లో, అక్కడ చెక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.